Cancer Healer Center, a new beginning. ఢిల్లీలో రాహుల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ వైపు యావత్ ప్రపంచం చూస్తోందన్న బట్టి. సీఎం వ్యాఖ్యలపై కొనసాగుతున్న కౌంటర్లు. బులెటిన్లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. కులగణనపై వస్తున్న విమర్శలు పట్టించుకోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ కార్యవర్గం కేబినెట్ విస్తరణపై జరుగుతున్నదంతా ప్రచారమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ వచ్చిన రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ మాత్రమే చర్చకొచ్చిందని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ కులం విషయంలో తాను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రధాని హోదా తగ్గించడం, అగౌరవపరచడం చేయలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనలో ఒక్క తప్పున్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వే మొత్తాన్ని 5 కేటగిరీలుగా విభజించామని తెలిపారు. హిందూ, ముస్లిం, బీసీలంతా కలిసి 56% అయ్యారని వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లే కులగణన సహా అన్నీ చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ యావత్ ప్రపంచానికి గమ్యస్థానంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచమంతా దానివైపు చూస్తోందన్నారు. నెట్ జీరో నగరంగా దాన్ని తీర్చిదిద్దుతామని వివరించారు. నగరంలో తిరుగుతున్న బస్సులన్నీ దశల వారీగా బ్యాటరీ బస్సులుగా మార్చుతామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు హైదరాబాద్కే కాదు తెలంగాణ మొత్తానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని భట్టి అన్నారు. బీసీల కోసం ప్రధాని మోదీ చేసిందేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఆయనే లీగల్ గా బీసీకి మారారని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీ అని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆ వర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎన్నికల వరకు ఆయన సేవలు వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టిందని మహేష్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిని త్వరలో కాంగ్రెస్ బహిష్కరించబోతోందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ పై 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముంచీని రేవంత్ మేనేజ్ చేస్తున్నారని మార్చేశారన్నారు. త్వరలో రేవంత్ రెడ్డిని కూడా పీకేస్తారని చెప్పారు. ఆ భయంతోనే రాహుల్ కాళ్లు పట్టుకునేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లారంటూ ఆరోపణలు చేశారు ఎర్రబెల్లి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు చిలక జోస్యంలా ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకత్వంతో విసిగిపోయి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మిగిలిన వారిని కాపాడుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఒక్కటిగా ఉన్నారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కులాల మధ్య తగాదాలు పెట్టడానికి రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీ కులాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ముస్లింలను బీసీల్లో చేర్చి ఓట్ల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వచ్చి క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఉరితాళ్ల లాంటి నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని తెలిపారు. ఈ ఎన్నికను నిర్లక్ష్యం చేయవద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు పొన్నం హెచ్చరించారు. కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు. ఇక నుంచి తాను స్వతంత్రం, ఏ పార్టీలోనూ ఉండనని స్పష్టం చేశారు. ప్రజల నాయకుడిగా ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతానని తెలిపారు. కేసీఆర్ దేవుడ్లా సిర్పూరు నియోజకవర్గానికి వంతెన్లు, రోడ్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని కోనప్ప అన్నారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు. పుణ్యక్షేత్రాల పర్యటన ముగించుకొని విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్. ఏపీని హెల్త్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సత్యకుమార్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని ప్రకటించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను సీఎం ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నెలలో 1 రోజు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేరళ, తమిళనాడులో ఆలయాల సందర్శన పూర్తి చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను వెటర్నరీ విద్యార్థులు కలిశారు. తమకు స్టైఫండ్ పెంచాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగిందనే విషయం అందరికీ తెలుసని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తమను అడుగడుగునా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. కిడ్నాప్ కేసు కారణంగానే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని లోకేష్ అన్నారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని పోలవరం నిర్మాణ పనులు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే సీజన్ నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తామని వివరించారు. గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి తమ ప్రభుత్వం ప్రతిదీ నిర్మిస్తోందని నిమ్మల తెలిపారు. ఏపీని హెల్త్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 75,000 మెడికల్ సీట్లు రానున్నాయని తెలిపారు. జీపీఎస్ కేసులపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సత్యకుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 17 జీపీఎస్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. వ్యాక్సిన్ కొరత ఉందని అన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకలేదని సత్యకుమార్ వెల్లడించారు. హామీల అమలు గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బటన్ నొక్కి హామీలన్నీ అమలు చేశానంటున్న జగన్ కు ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి సర్కార్ అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. తనకు ఓటు వేయాలని కోరుతూ ఆయన గుంటూరులో ప్రచారం నిర్వహించారు. అదాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఏపీలో జరిగిన దోపిడీ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి 2,000 ఎకరాలు అదానికి 2022లో అప్పగించారని తెలిపారు. 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రాథమిక విచారణలో సహకరించలేదని కేసు దర్యాప్తు అధికారి విజయవాడ ఏసీపీ దామోదర్ తెలిపారు. సత్యవర్ధన్ ను బెదిరించి కేసు విత్డ్రా చేసిన వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉందన్నారు. వంశీ అనుచరుడు కొమ్ము వంశీని వైజాగ్ లో అరెస్ట్ చేసి అతని కార్ సీజ్ చేసినట్లు దామోదర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశామని మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. అటు హైదరాబాద్ లోని వంశీ నివాసంలో పోలీసులు సోదాలు చేపట్టారు. కల్తీ నెయ్యిపై కొనసాగుతున్న విచారణ. శ్రీకాకుళం జిల్లాలో చెరువులో పడిపోయిన స్కూల్ బస్సు. తాగునీటి కోసం ఖైదీ నంబర్ 150 తరహాలో నిరసన. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో 2వ రోజు కూడా సిట్ విచారణ కొనసాగింది. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ చుట్టూ ఈ ఇంటరాగేషన్ సాగుతోంది. వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ లింకులపై విచారణాధికారులు దృష్టి సారించారు. కల్తీ నెయ్యి సరఫరాలో భోలేబాబా డైరీది ప్రధాన పాత్ర అని సిట్ అనుమానిస్తోంది. టీటీడీలోని అన్యమత ఉద్యోగులను పంపించాలన్న నిర్ణయాన్ని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తప్పుపట్టారు. అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్న వారిలో 4,500 మంది అన్యమతస్థులున్నారని, వారిని తొలగించే దమ్ముందా అని సీఎంను ప్రశ్నించారు. అందర్నీ కలుపుకొని పోవడం, సమానత్వాన్ని తీసుకురావడమే సనాతన ధర్మమని చింతామోహన్ అన్నారు. తాగునీటి కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పరిధిలోని పేరూరులో 3 వార్డుల ప్రజలు ఊరు మొత్తానికి నీటి సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని అడ్డుకున్నారు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు గాయపడ్డారు. మందస మండలం ఉమాగిరిలో ఈ ప్రమాదం జరిగింది. చెరువులోకి బస్సు పడిపోయిన విషయం గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో గళం వినిపించామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సేవాలాల్ 268వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆమె పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. కడప జిల్లా వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లెలో నిర్మించిన సంత్ సేవాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని కొనియాడారు. సేవాలాల్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అవినాష్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా చంద్రాయునిపల్లెలో చెన్నకేశవ స్వామి తడక మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూరా, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. పైకప్పు లేని ఈ గుడికి ఏటా ఆలయానికి చెందిన తంగెమ కుటుంబం ఈత కర్రలతో తడక అల్లి ఆలయంపై అమర్చడం ఆనవాయితీగా వస్తోంది. తడక మహోత్సవం రోజు ఏదనుకుంటే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ 69వ పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తులసీమియా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 400 మంది రక్తదానం చేశారు.
ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తిరుమలలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులను ఇందులో భాగం చేసేందుకు వారితో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. తిరుమలలో నిత్యం స్వచ్ఛతను పాటిస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి గ్యాస్ గా రూపొందించే పనులు జూన్ నుంచి మొదలవుతాయని వెంకయ్య చౌదరి వివరించారు. బోడోల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ. ఉత్తమాటలు కాదు, కావాల్సింది బలమైన పారిశ్రామిక వ్యవస్థ అన్న రాహుల్. వారణాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అస్సాం బోడో తెగకు సాధికారత కల్పించేందుకు, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం ఆ దిశగా తీవ్ర ప్రయత్నం చేస్తోందని తెలిపారు. బోడోల్యాండ్ ఉద్యమానికి కేంద్ర స్థానంగా ఉన్న అస్సాంలోని కోక్రాఝర్లో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఈ సందేశాన్నిచ్చారు. అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈ నెల 17న కోక్రాఝర్లో జరగనుంది. భారతదేశానికి కావాల్సింది బలమైన పారిశ్రామిక వ్యవస్థ తప్ప ఉత్తమాటలు కాదని విపక్ష